నరుడి సేవ నారాయణుడి సేవగా తలంచి బాధ్యతగా ఎంచుకున్న విశాఖపట్నం కేంద్రంగా నడుస్తున్న నారాయణ సేవా సంస్థ వారు నిరంతర సామాజిక ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నివాసి అయిన పలమనేరు పూర్వ విద్యార్థి ఎస్పీఎన్ శివప్రసాద్ సమీప బంధుమిత్రులతో కలిసి ఏర్పాటు చేసుకున్న నారాయణ సేవా సంస్థకు తమ ఆదాయాల నుండి కొంత మొత్తాలు నిధులుగా సమకూర్చి ఆ నిధులతో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తాను హైస్కూల్ విద్యార్థిగా 2 ఏళ్లు గడిపిన చిత్తూరు జిల్లా పలమనేరులోని దివ్యాంగుల సేవా సంస్థల్లోని దివ్యాంగులకు ఆహార వితరణ కార్యక్రమాన్ని చేపట్టదలిచారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 17వ తేదీ సోమవారం పలమనేరు బైపాస్ రోడ్లోని నడింపల్లె గ్రామంలో గల అక్షర దివ్యాంగుల సంరక్షణ కేంద్రంలో ఆహార వితరణ గావించారు. ఎస్పీఎన్ఎస్ ప్రసాద్ తరఫున అతని మిత్రులు రవీంద్రారెడ్డి, టీకే షణ్ముగం, కేఎస్ ప్రసాద్, సోమశేఖర్ నాయుడు, రైతు నాయకుడు కె పురుషోత్తం నాయుడు, రాష్ట్ర అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఎక్స్ డైరెక్టర్ ఎం మూర్తి తదితరులు ఈ వితరణ కార్యక్రమంలో పాల్గొని దివ్యాంగులకు భోజనాలను వడ్డించారు. అక్షర సంస్థ డైరెక్టర్ గాయత్రి భోజన వితరణ చేసిన నారాయణ సేవా సంస్థకు సభ్యులకు ఎస్వీఎన్ఎస్ ప్రసాద్కు మిత్రుడి తరఫున ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రసాద్ మిత్ర బృందానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగించడానికి సహాయ సహకారాలు అందిస్తామని శివాలయం మాజీ చైర్మన్ టీకే షణ్ముగం తెలియజేశారు. విశాఖపట్నం వారి పేరున ఈరోజు మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం నందు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. గౌరవనీయులైనటువంటి శ్రీ ఎస్విఎన్ శివప్రసాద్ గారు మరియు వారి కుటుంబ సభ్యులకు, వారి బంధుమిత్రులకు, ఇక్కడ విచ్చేసినటువంటి వారి ఫ్రెండ్స్ బృందానికి అందరికి గాను ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనమందరం మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ, 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 అన్నదాత సుఖీ భవ. ఈరోజు మన అక్షర మానసిక వికలాంగుల వసతి గృహం నందు హైదరాబాద్ చెందినటువంటి శ్రీ ఎస్విఎన్ శివప్రసాద్ సార్ గారు వారి
నారాయణ సేవా సమితి క్లోజ్ రిలేటివ్స్ గ్రూప్ ఆఫ్ విశాఖపట్నం వారి పేరున ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వారందరికీ మేము మా అక్షరా మానసిక వికలాంగుల వసతి గృహం తరపున మరియు పిల్లల తరపున అందరి తరపున వారి యొక్క దాతృత్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇలాగే వారి సేవా కార్యక్రమాలు మా అక్షరా హోమ్ నందు పూర్తిగా కంటిన్యూ చేస్తూ మాకెంతో సపోర్ట్ ఇస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము కూడా చేసేదానికి అవకాశాలను కల్పిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ సంస్థను ఈ అక్షర మానసిక వికలాంగుల వసతి గృహంలో 2019లో స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 5 మంది పిల్లలతో. ఈరోజు మన హోమ్ నందు 30 మంది పిల్లలకి మేము సేవని అందిస్తున్నాము. ఇదే విధంగా సార్ వాళ్ళు ఇచ్చినటువంటి తోడ్పాటుని సహాయ సహకారాలను అందరూ అందిస్తే మేము ఇలాంటి పిల్లలకి ఇంకా కొంతమందికి కూడా సేవ అవకాశాన్ని భాగ్యాన్ని కల్పిస్తారని, అదేవిధంగా మాకు భోజన వసతికి సహాయ సహకారాలు అందిస్తారని మేము ఈ సందర్భంగా ఆశిస్తూ అందరికీ మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా మిత్రుడు హైదరాబాద్ వాస్తవ్యులు శివప్రసాద్ రావు గారు నారాయణ సేవా కేంద్రం ద్వారా ఇక్కడ ఈరోజు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి డబ్బును సమకూర్చడము, మేముందు స్నేహితులు మన సోమశేఖర్ నాయుడు, మూర్తి, రవి, ప్రసాద్, పురుషోత్తమ నాయుడు మేమందరూ కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాము. రాబోయేటువంటి కాలంలో ఈ యొక్క మానసిక వికలాంగుల యొక్క తోడ్పాటుకు వారికి సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని తెలియజేస్తూ, ఇంకా మా మిత్ర బృందం ద్వారా కూడా రాబోయే రోజుల్లో వీళ్లకు ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసేదానికి మా సహాయ శక్తులు సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం